తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. ద సైకాలజీ ఆఫ్ మనీ, డబ్బు మనస్తత్వం, చాప్టర్ 14. మీరు మారుతారు, యు విల్ చేంజ్. లాంగ్ టర్మ్ ప్లానింగ్ కనిపించేదానికంటే కష్టతరం. మనుషుల లక్ష్యాలు, కోరికలు కాలంతో పాటు మారుతూ ఉంటాయి. నేనొక స్నేహితుడితో కలిసి పెరిగాను. అతను ఉన్నవాడు కాదు, తెలివితేటలు గలవాడు కాదు. కానీ నాకు తెలిసిన వారందరికంటే కష్టపడి పనిచేసేవాడు. వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. విజయానికి బాటలో వారికి ప్రతి ఒక్క అంగుళము కొట్టిన పిండి. యంగ్ ఏజ్ లో డాక్టర్ కావాలనేదే అతని స్వప్నం, ధ్యేయం. పరిస్థితులు అతనికి ప్రతికూలంగా ఉన్నాయనటం అతన్ని చాలా కనికరించి చెప్పటం అన్నమాట. సామాన్య మనుషులెవరికీ అది సాధ్యంగా తోచలేదు. కానీ అతను పట్టు వదలకుండా తన కృషి కొనసాగించాడు. వయసులో అతను తన తోటి విద్యార్థుల కంటే 10 ఏళ్లు పెద్ద. కానీ చివరకు అతను డాక్టర్ అయ్యాడు. కేవలం ఒట్టి చేతులతో మొదలుపెట్టి మెడికల్ కాలేజ్లో అష్టకష్టాలతో నెట్టుకొచ్చి అన్ని విపరీత పరిస్థితులను ఎదుర్కొని అత్యంత గౌరవప్రదమైన వృత్తికి అర్హత సాధించడం అంటే ఎంత సంతృప్తి. కొన్ని సంవత్సరాల క్రితం నేను అతనితో మాట్లాడడం జరిగింది. ఆ సంభాషణ ఇలా నడిచింది. మనం మాట్లాడుకుని చాలా కాలమైంది, ఎలా ఉన్నావు? అతను, భయంకరమైన వృత్తి. నేను, నిజంగానా? అతను, ఘోరమైన వృత్తి స్వామి. అలా 10 నిమిషాలు గడిచాయి. ఒత్తిడితో, రోజంతా పనితో అతను అలసిపోయాడు. తన ప్రస్తుత స్థితిలో అతను చాలా నిరాశ చెంది ఉన్నాడు. 15 సంవత్సరాల క్రితం ఆ స్థితి కోసమే అతను రాత్రనక పగలనక కృషి చేశాడు. భవిష్యత్తులో తామేం చేయబోతున్నారో మనుషులకు తెలియదన్నది దాని వెనుక ఉన్న మనస్తత్వం. జీవితంలో ఒక లక్ష్యం ఊహించడం సులువు, అది సరదాగా కూడా ఉంటుంది. జీవితంలో పోటీ, దాంతోపాటు వచ్చే ఒత్తిడి, వేటితో కూడిన లక్ష్యం ఊహించడం మరొక ఎత్తు. జీవితంలో ఆర్థిక లక్ష్యాల ప్రణాళిక మీద ఇది చాలా ప్రభావం చూపుతుంది. 5 ఏళ్ల వయసులో ప్రతి చిన్నారి పెద్దయిన తర్వాత ట్రాక్టర్ తోలాలని ఆశపడతాడు. మంచి పని అంటే డ్ర్ డ్ర్ బీప్ బీప్, నేను పెద్ద ట్రాక్టర్ను, వస్తున్నాను. మొదలు చివరా కూడా అలా శబ్దం చేసేదే ఆ చిన్నవాడి మనసులో మంచి ఉద్యోగం అంటే. పెద్దయిన తర్వాత చాలా మంది ట్రాక్టర్ నడపడం అంటే పెద్ద విషయమేమీ కాదని గ్రహిస్తారు. వాళ్లకు బహుశా అంతకంటే పరువైనది, ఆకర్షణీయమైనది కావలసొస్తుంది. కనుక యంగేజ్ లో వాళ్ళు లాయర్ కావాలని కలగంటారు. అప్పుడు వాళ్ల భవిష్యత్తు నిర్ణయమైనట్లేనని వారికి తెలుసు అని వారు అనుకుంటారు. లా స్కూల్, దాని ఫీజు, దాని ఖర్చు, ఇదిగో వచ్చేస్తున్నా. తీరా లాయర్ అయిన తర్వాత వాళ్లు దాదాపు రోజంతా పనిచేయాల్సి వస్తుంది. భార్యా బిడ్డలతో కాలక్షేపం కాదు కదా, వాళ్ళని చూసే వీలు కూడా దొరకనంత బిజీగా ఉంటారు. కనుక జీతం కొంత తగ్గినా సరే అనుకూలమైన సమయంలో చేసే ఉద్యోగంలో చేరతారు. అప్పుడు పిల్లల పెంపకం చాలా ఖర్చుతో కూడిన విషయమని, తమ జీవితమంతా దానికే సరిపోతుందని గ్రహిస్తారు. అప్పుడు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవటానికి నిశ్చయించుకుంటారు. మంచి పని చేశాం అనుకుంటారు. అప్పుడు 70వ ఏట జీవితమంతా ఇంట్లోనే గడపటం వల్ల రిటైర్మెంట్ జీవితానికి సిద్ధంగా లేరని గ్రహిస్తారు. మనలో దాదాపు అందరము ఇటువంటి జీవన పదంలోనే కొట్టుకుపోతాం. కాలేజ్ పట్టభద్రుల్లో 27% మాత్రమే వారు చదివిన చదువుకు తగిన ఉద్యోగంలో ఉంటారు. ఇది ఫెడరల్ రిజర్వ్ వారి అధ్యయనం. ఇంట ఉండి పిల్లల్ని చూసుకునే తల్లిదండ్రుల్లో 29%కి కాలేజ్ డిగ్రీ ఉంటుంది. తమ చదువు వృధా అయిందని ఎవరూ బాధపడరన్నది వేరే విషయం. 18 సంవత్సరాల వయసులో ఉద్యోగ లక్ష్యాలను గురించి ఆలోచించినట్లుగానే 30 ఏళ్ల వయసులో కొత్తగా తల్లిదండ్రులైన వారు జీవిత లక్ష్యాల గురించి ఆలోచిస్తారని మనం ఒప్పుకొని తీరాలి. ఆర్థిక ప్రణాళికలో ముందుచూపు చాలా అవసరం. కానీ పరిస్థితులు మారతాయి. మీ చుట్టూ ఉన్న ప్రపంచం, మీ కోరికలు, మీ లక్ష్యాలు అన్నీ మారతాయి. రేపు ఏం జరుగుతుందో మనం చెప్పలేం అనటం ఒక ఎత్తు. భవిష్యత్తులో మీకేం కావాలో ఈనాడు మీకు తెలియకపోవటం మరొకెత్తు. అసలు విషయం ఏంటంటే, మనలో చాలా మందికి వాళ్ళకేం కావాలో తెలీదు. భవిష్యత్తును గురించిన మీ ఆలోచనలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కనుక దీర్ఘకాలిక ప్రణాళికలు రచించడం చాలా దుస్సాధ్యం అవుతుంది. గతంలో తాము ఎంత మారారో జనానికి బాగా తెలుసు. కానీ వారి వ్యక్తిత్వాలు, కోరికలు, లక్ష్యాలు భవిష్యత్తులో ఎంతగా మారబోతున్నాయో వారికి తెలీదు. అంతేకాదు, వారు మారబోతున్నారని కూడా అనుకోరు. ఈ స్వభావాన్నే మానసిక శాస్త్రవేత్తలు ఎండ్ ఆఫ్ హిస్టరీ ఇల్యూజన్ అంటారు. హార్వర్డ్ సైకాలజిస్ట్ డానియల్ గిల్బర్ట్ ఒకసారి అన్నారు, మనం భవిష్యత్తులో కాదలుచుకున్న వ్యక్తులుగా రూపొందటానికి అవసరమైన నిర్ణయాలు మనం జీవితం ప్రతి దశలోనూ చేస్తూనే ఉంటాం. చివరకు మనం ఆశించిన వ్యక్తులుగా రూపుదిద్దుకున్న తర్వాత మనం మంచి నిర్ణయాలు చేశామని సంతోషించటం తక్కువ. యంగ్ ఏజ్ లో డబ్బిచ్చి వేయించుకున్న పచ్చబొట్లు తుడిచేయటానికి యవ్వనంలో మళ్లీ డబ్బు చెల్లిస్తారు. యవ్వనంలో ఎవరినైతే పెళ్లి చేసుకోవాలని పరుగులు తీశారో నడి వయసులో వారికే విడాకులు ఇవ్వటానికి పరుగులు తీస్తారు. నడి వయసులో దేన్ని సాధించడానికి ఒళ్ళు విరుచుకున్నారో వృద్ధాప్యంలో దాన్ని వదిలించుకోవటానికి అంతకు మించి శ్రమ పడతారు. మనందరం ఒక భ్రమలో తిరుగుతున్నాం అంటారాయన. చరిత్ర అంటే మన వ్యక్తిగత చరిత్ర ఒక కొలిక్కి వచ్చిందని,
మనం ఉండవలసిన స్థితికి ఇటీవలే చేరుకున్నామని, మిగిలిన జీవితం అంతా ఇక అలాగే ఉండబోతున్నామని ఆ భ్రమ. ఈ పాఠం నేర్చుకోవటానికి కాక నేర్చుకోకుండా ఉండటానికి మనం సిద్ధమవుతూ ఉంటాం. గిల్బర్ట్ పరిశోధనలో 18 నుండి 68 ఏళ్ల వయసులో ఉన్న వారందరూ భవిష్యత్తులో వారు ఎంత మారబోతున్నారనే విషయం తక్కువ అంచనా వేస్తారు. దీర్ఘకాలిక ప్రణాళిక మీద ఈ స్వభావం ప్రభావం ఏంటో ఊహించగలరు కదా. దాన్ని ఎప్పుడూ అనవసరంగా అడ్డగించకుండా ఉండడమే కాంపౌండింగ్ లో మొదటి సూత్రం అంటారు చార్లీ మంగర్. జీవితంలో మీకు కావలసినవి ఉద్యోగాలు, పెట్టుబడులు, ఖర్చులు, బడ్జెట్ ఇంకా ఎన్నో మారుతూ ఉన్నప్పుడు డబ్బు ప్రణాళిక మారకుండా ఎలా ఉంటుంది? రొనాల్డ్ రీడ్, వారెన్ బఫెట్ వంటి వారు దశాబ్దాల తరబడి ఒకే పని చేశారు. కాంపౌండింగ్ ఎఫెక్ట్ ని స్వేచ్ఛగా కొనసాగనిచ్చారు కనుకనే వారు విజయం సాధించారు. మనలో చాలా మంది జీవితకాలంలో విపరీతంగా పరిణామం చెందుతాం కనుక మనం దశాబ్దాల తరబడి ఒకే పని చేస్తూ కూర్చోం. కనుక మన డబ్బుకు 80 సంవత్సరాల జీవిత కాలానికి బదులు 20 సంవత్సరాల జీవిత దశలు 4 ఉండొచ్చు. కొద్దిపాటి రాబడితో పొదుపుగా జీవించే యువతరం కొందరు నాకు తెలుసు. ఒక ప్రయోజనం కోసం వారు ఆ పనిచేస్తున్నారు. అందులో వారు ఆనందంగా ఉన్నారు. విలాసవంతమైన జీవితం కోసం నడుములు విరిగేట్లు పనిచేసేవారు మరికొందరున్నారు. వారు అందులో మహదానందంగా ఉన్నారు. రెండిట్లోనూ ప్రమాదం ఉంది. మొదటి దాంట్లో వారు కుటుంబాన్ని నడపటానికి రిటైర్మెంట్‌కు సిద్ధంగా లేరు. రెండో వర్గం వారు యవ్వనం, ఆరోగ్యమయమైన కాలం అంతా క్యూబికల్‌లో గడిపినందుకు విచారిస్తారు. దీనికి ఒక సులువైన పరిష్కారం అంటూ ఏమీ లేదు. తను ట్రాక్టర్ డ్రైవర్ కాక లాయర్ కావాలని ఎవరైనా 5 ఏళ్ల పిల్లవాడికి చెప్పి చూడండి. వాడు ససేమిరా వల్ల కాదంటాడు. మీరనుకునే దీర్ఘకాలిక నిర్ణయాలను గురించి ఆలోచించేటప్పుడు 2 విషయాలు మనసులో పెట్టుకోవాలి. ఆర్థిక ప్రణాళికలో కొసదాకా వెళ్ళకూడదు. మీరు కొద్ది రాబడితోనే సంతోషంగా ఉన్నారనుకుందాం. లేదా అధిక రాబడి కోసం నిర్విరామంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారనుకుందాం. ఏం చేసినా ఏదో ఒకనాడు మీరు చేసిన పనికి విచారించే అవకాశాలు ఎక్కువవుతాయి. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవటానికి జనం అలవాటు పడిపోతారు. ఏమీ లేకుండా సరళంగా జీవించటం, అన్నీ ఉండి సుఖ సంతోషాలతో జీవించే పులకరింతలు కాలక్రమేణా తరిగిపోతాయి. అతిశయమైన ఈ జీవితాల్లో మిగిలేది, అంటిపెట్టుకుని ఉండేవి ఆ విచారాలే. అంతకు ముందు ప్లాన్ని వదిలిపెట్టి మరొక లక్ష్యం దిశగా అంతకంటే రెట్టింపు వేగంతో పరిగెత్తాలనేది ఇంకా బాధాకరమైన విచారం. ఒక ప్రణాళికను కొన్ని సంవత్సరాల పాటు, వీలైతే కొన్ని దశాబ్దాల పాటు నడిపిస్తే కాంపౌండింగ్ మహోత్తమంగా పనిచేస్తుంది. ఇది ఒక పొదుపుకే కాదు, ఉద్యోగాలకు, బాంధవ్యాలకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ సహనమే కీలకం. కాలగతిలో మనం ఎవరము అనేది మారుతూ ఉంటుందని మీకు తెలుసు. భవిష్యత్తులో విచారించకుండా ఉండటానికి, సహనాన్ని ప్రోత్సహించటానికి జీవితంలో ప్రతి దశలోనూ సమతుల్యత ఒక వ్యూహం అవుతుంది. ఉద్యోగ జీవితంలో సుమారైన పొదుపు, సుమారైన ఆట విడుపు, ఇంటికి ఆఫీస్కు మధ్య సుమారైన దూరం, కుటుంబంతో సుమారైన సమయం ఇవన్నీ కలిసి ఒక పథకాన్ని అనుసరించటానికి తోడ్పడతాయి. అప్పుడు పై వాటిలో ఏదైనా ఒకటి అతిశయ స్థాయికి చేరినా చింతించవలసిన అవసరం ఉండదు. మన మనసులు మారుతాయనే వాస్తవాన్ని మనం అంగీకరించాలి. కొంతమంది ఉద్యోగులు తాము ఎందులో పనిచేయాలన్న విషయం కాలేజీలో మేజర్ ఎంచుకునేటప్పుడు నిశ్చయించుకున్నారు కనుక వారు ఆ ఉద్యోగంలో చాలా విశ్వాసపాత్రులుగా పనిచేస్తారు. కానీ వారు అతి దీనావస్థలో ఉంటారు. మందు తాగటానికి అర్హులు కాని వయసులో మీరు ఒక ఉద్యోగం ఎంచుకున్నారు. ఉద్యోగం అంటే మీకు చాలా ఇష్టం. మీరు ఎండ్ ఆఫ్ హిస్టరీ ఇల్యూషన్ అంగీకరిస్తే రిటైర్మెంట్ ఏజ్ లో కూడా ఆ ఉద్యోగం మీద ప్రేమ ఉండటం కష్టసాధ్యం. మార్పు సహజమని అంగీకరించి వీలైనంత శీఘ్రంగా అక్కడి నుంచి కదలటమే కిటుకు. జేసన్ జ్వైగ్ వాల్ స్ట్రీట్ జర్నల్లో పెట్టుబడులను గురించి ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. ఆయన సైకియాట్రిస్ట్ డానియల్ కానెమన్ రచన థింకింగ్ ఫాస్ట్ అండ్ స్లో రాయటంలో తోడ్పడ్డారు. జ్వైగ్ ఒకసారి కానెమన్ వ్యక్తిత్వంలోని వైపరీత్యాన్ని గురించి చెప్పారు. ఆ విపరీతం కానెమన్ కు బాగా ఉపయోగపడింది. డానియల్ అప్పుడే చేసిన పని చెత్తబుట్టలో వేయడంలో నేర్పరి. ఆయనలో ఆ సామర్థ్యం నన్ను చెగితిండి చేసిందని రాశారు జ్వైగ్. ఆయన ఒక అధ్యాయం మీద అపారంగా కృషి చేసి ఉండొచ్చు. కానీ మరుక్షణం ఆయన గుర్తుపట్టడానికి వీళ్ళని మరొక రూపం పంపిస్తారు. అది భిన్నంగా ఆరంభమవుతుంది. అంతకంటే భిన్నంగా ముగుస్తుంది. అందులో మీరు కనీ విని ఎరుగని ఉపాఖ్యానాలు, రుజువులు ఉంటాయి. మీరు కనీ విని ఎరుగని పరిశోధనలో నుంచి సంగ్రహణ ఉంటుంది. ఇంతకు మునుపు ఎన్నడూ రాయనట్లు కొత్తగా మొదలుపెట్టి ఎలా రాయగలుగుతున్నారు అని నేను అడిగాను. జ్వైగ్ చెప్తారు. ఆయన మాటలు నేను ఎన్నటికీ మర్చిపోలేదు. అందులో నేనేమీ పాతిపెట్టలేదు. గతంలో చేసిన ప్రయత్నాలకు ముడిపడి ఉన్న నిర్ణయాలు అనుక్షణం మారుతున్న ఈ ప్రపంచంలో రాక్షసులు. అవి మన భావ వ్యక్తిత్వాలను గత వ్యక్తిత్వాలకు బందీలను చేస్తాయి. అంటే ముఖ్యమైన మీ జీవిత నిర్ణయాలను ఒక అపరిచితుడు చేసినట్లే. మీరు ఈనాటి వ్యక్తిగా కాక
మరొక వ్యక్తిగా ఉన్ననాడు చేసిన ఆర్థిక నిర్ణయాలు నిర్దాక్షిణ్యంగా బహిష్కరించాలి. వాటిని పట్టుకు వేలాడటం వృధా ప్రయాస. అప్పుడే భవిష్యత్తులో మీ విచారం క్షీణించే అవకాశం ఉంది. అది ఎంత త్వరగా చేస్తే మీరంత శీఘ్రంగా కాంపౌండింగ్ ని చేరుకోగలరు. ఇప్పుడు కాంపౌండింగ్ లో ప్రవేశానికి విలువ ఎంతో పరిశీలిద్దాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.